వాడేవాడండి ఆపడానికి. నిజంగానే వ్యాధి నయమై ఉంటే ఫస్ట్ టైం న్యాయం కావాలి, లేకపోతే బాగా కానప్పుడు మళ్ళీ ఆమెను కంటిన్యూ చేసి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బాగా చేసి పంపించాలి. రెండో రోజు సివియారిటీ ఎగ్జాగరేట్ అయింది, అడ్మిట్ చేసినాం. అడ్మిట్ చేసిన తర్వాత 5 days పెట్టుకొని 5 days తర్వాత ఇన్సూరెన్స్ నీకు అప్లో రాలేదని చెప్పడం వల్ల అది ఇట్స్ రాంగ్ మెసేజ్ నాకు కన్వే అయింది. సరే నేను ఎప్పుడైతే 12 o'clock బయటికి తీసుకెళ్తున్నానని చెప్పినాను, బయటికి తీసుకొని వచ్చేసిన. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఏమైందంటే శివ, వాళ్ళు ఫోర్సబుల్గా ఆపడం జరిగింది. ఓకే. ఆపినప్పుడు నేను చెప్పిన, అప్పటికే నేను చెప్పేసిన, ఆపే రైట్ నీకు లేదు, ఆపడం కూడా సరి కాదు, ఒకవేళ ఆపితే మాత్రం నేను స్పే చేసే ప్రసక్తి లేదు. కొంత అక్కడ ఇష్యూ ఎగ్జాగరేట్ అయింది, బాగా గొడవ అయింది. గొడవ కావడము నేను డాక్టర్ పిలిచి మాట్లాడంటే డాక్టర్ ఆగస్టు మే 1st కాబట్టి రాము, మే డే సెలవు అని చెప్పన్నాడు. మన డాక్టర్ రాకపోతే పేషెంట్ డిశ్చార్జ్ చేయనంటాడు. అప్పటికి 24 hours అయింది, ఏ ఫెసిలిటీస్ లేదు, ట్రీట్మెంట్ కూడా ఇస్తలేరు. అసలు ఏమైందిరా బాబు, నువ్వు డాక్టర్ని బిల్లమంటే డాక్టర్ని బిల్లలేదు. అట్లా చినికి గాలి వాళ్ళు లెక్క అది గొడవ బాగా పెద్దగా అయింది. ఇంకా పోలీసులను పిలిపించడం, పోలీసులతో కూడా గలాట కావడం, ఇదంతా కూడా సివియారిటీ బాగా పెరిగింది. పెరిగిన తర్వాత డాక్టర్ వచ్చిన తర్వాత డాక్టర్కు నాకు కూడా కొంత ఘర్షణ ఏర్పడ్డది.